హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇండియన్ జోగ్రఫీ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, పచ్మలై శవరాయ్ పర్వతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ కేరళ, బి తమిళనాడు, సి కర్ణాటక అండ్ డి మధ్యప్రదేశ్. పచ్మలై శవరాయ్ పర్వతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే తమిళనాడులో పచ్మలై హిల్స్ అలాగే శవరాయ్ హిల్స్ అనేవి తమిళనాడు స్టేట్లో ఉన్నాయి. జోగ్రఫీ ఎప్పుడూ కూడా మ్యాప్ పాయింటింగ్తో మీరు చదివితే బాగా గుర్తుంటుంది. కాబట్టి మ్యాప్ పాయింటింగ్ యూజ్ చేసుకుని ఈ జోగ్రఫీ అనేది మీరు చదవండి. ద్వీపకల్ప పీఠభూమి ఏ వైపునకు వాలి ఉంది? ఏ తూర్పు నుంచి పశ్చిమం, బి దక్షిణం నుంచి ఉత్తరం, సి పశ్చిమం నుంచి తూర్పు అండ్ డి ఉత్తరం నుంచి దక్షిణం. ద్వీపకల్ప పీఠభూమి ఏ వైపుకు వాలి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, పశ్చిమం నుండి తూర్పు వైపుకు వాలి ఉంటుంది. ద్వీపకల్ప పీఠభూమి ఎప్పుడూ కూడా పశ్చిమం నుండి తూర్పునకు వాలి ఉంటుంది. మాల్వా పీఠభూమిలో కందర భూములను ఏర్పరుస్తూ ప్రవహిస్తున్న నది ఏది? ఏ నర్మదా, బి తపతి, సి గోదావరి అండ్ డి చంబల్. మాల్వా పీఠభూమిలో కందర భూములను ఏర్పరుస్తూ ప్రవహిస్తున్న నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి చంబల్. తూర్పు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి? ఏ వింధ్య పర్వతాలు, బి సహ్యాద్రి పర్వతాలు, సి అరావళి పర్వతాలు అండ్ డి నీలగిరి పర్వతాలు. తూర్పు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి? మీరు ఇక్కడ ఈ మ్యాప్లో చూస్తున్నట్టయితే తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు అనేవి ఈ తమిళనాడు స్టేట్లో మనకి నీలగిరి పర్వతాల్లో కలుస్తాయి. నీలగిరి పర్వతాల. ఆన్సర్ ఆప్షన్ డి, తూర్పు పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాల్లో కలుస్తాయి. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? ఏ మహాబలేశ్వర్, బి దొడబెట్ట, సి అనైముడి అండ్ డి మహేంద్రగిరి. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అనైముడి. పాల్ఘాట్ కనుమ ఏ ఏ రాష్ట్రాలను కలుపుతుంది? ఏ కేరళ కర్ణాటక, బి తమిళనాడు కర్ణాటక, సి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అండ్ డి కేరళ తమిళనాడు. పాల్ఘాట్ కనుమ ఏ ఏ రాష్ట్రాలను కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి. పాల్ఘాట్ కనుమ చూడండి వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది. ఇది ఏ రాష్ట్రాలను కలుపుతుంది అంటే ఆప్షన్ డి కేరళ అలాగే తమిళనాడు. పాల్ఘాట్ కనుమ కేరళ అలాగే తమిళనాడు రాష్ట్రాలను కలుపుతుంది. ఈ రెడ్ కలర్లో ఉన్న ఆ మార్క్ అనేది పైన బోర్ఘాట్, పాల్ఘాట్ అలాగే ఈ పాల్ఘాటు ఇవన్నీ కూడా ఈ కనుమలు మనకి ఎక్కడ ఉంటాయంటే ఈ ఘాట్స్ పాల్ఘాట్ హిల్స్ ఎక్కడ ఉంటాయి అంటే పశ్చిమ కనుమల్లో ఉంటాయి. ఈ పాల్ఘాట్ కనుమ అనేది కేరళ తమిళనాడు రాష్ట్రాలను కలుపుతుంది. ఈ కింది వానిలో సరికానిది ఏది? ఏ కాండ్లా తీరం గుజరాత్, బి కొంకన్ తీరం ఒడిస్సా, సి కెనరా తీరం కర్ణాటక అండ్ డి మలబార్ తీరం కేరళ. ప్రతి రాష్ట్రానికి కూడా అవి ఉన్న తీరాన్ని బట్టి వారికి కొన్ని పేర్లు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ కింది వానిలో సరికాని తీరం ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ బి కొంకన్ తీరం ఒడిస్సా. ఈ కింది ఏ నదులు యవ్వన దశలో ఉండటం వల్ల డెల్టాలు ఏర్పడలేదు? ఏ తూర్పు దిశ నదులు, బి పశ్చిమ దిశ నదులు, సి హిమాలయ నదులు అండ్ డి పైవేవి కాదు. ఈ కింది ఏ నదులు యవ్వన దశలో ఉండటం వల్ల డెల్టాలు ఏర్పడలేదు? ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ దిశ నదులు. పశ్చిమ దిశ నదులు అనేవి యవ్వన దిశలో ఉండడం వల్ల డెల్టాలు అనేవి ఏర్పడటం జరగలేదు. నీలగిరి పర్వతాలకు దక్షిణాన గల కొండలు ఏవి? ఏ అన్నామలై, బి పళని, సి కార్దమం అండ్ డి పైవన్నీ. నీలగిరి పర్వతాలకు దక్షిణాన గల కొండలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. పై కొండలన్నీ కూడా నీలగిరి పర్వతాలకు దక్షిణగా దిశగానే ఉంటాయి. తూర్పు కనుమలు ఉత్తరాన ఛోటా నాగ్పూర్ పీఠభూమితోనూ దక్షిణాన ఏ కొండలతోనూ కలుస్తున్నాయి? ఏ అన్నామలై, బి పళని, సి కార్దమం అండ్ డి నీలగిరి కొండలు. తూర్పు కనుమలు ఉత్తరాన ఛోటా నాగ్పూర్ పీఠభూమితోనూ దక్షిణాన ఏ కొండలతోనూ కలుస్తాయి? అయితే తూర్పు కనుమలకి ఉత్తరాన ఛోటా నాగ్పూర్ పీఠభూమి ఉంటే దక్షిణాన ఏ కొండలు ఉన్నాయి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ డి నీలగిరి కొండలు. మనం చెప్పుకునే ప్రీవియస్ బిట్లో చూస్తున్నట్టయితే నీలగిరి కొండలకి దక్షిణాన అన్నామలై, పళని, కార్దమం ఉన్నాయి. కాబట్టి చివరగా ఏ కొండలు ఉంటాయంటే నీలగిరి కొండలు. కాబట్టి తూర్పు కనుమలకు చివరగా ఉండే దక్షిణ చివర కూడా నీలగిరి కొండలు అనేవి ఉండడం జరుగుతుంది. వింధ్యా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది? ఏ గురుశిఖర్, బి ధూప్గర్, సి అమరకంటక్ అండ్ డి అనైముడి.
వింధ్యా పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అమర్కంటక్. మనకి ఎత్తైన శిఖరాలు అనేవి జోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ బిట్స్. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? వింధ్యా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది? అలాగే సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది? ఇలాంటి బిట్స్ అనేవి అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఎత్తైన శిఖరం కూడా మీరు తెలుసుకోండి. అవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్. అయితే వింధ్యా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది అంటే అమర్కంటక్. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఏ తీర మైదానంలో ఉంది? ఏ ఉత్కల తీర మైదానం, బి కోరమండల్ తీర మైదానం, సి సర్కార్ లేదా ఆంధ్ర తీర మైదానం అండ్ డి కెనరా తీర మైదానం. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఏ తీర మైదానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి సర్కార్ లేదా ఆంధ్ర తీర మైదానం. నర్మదా, చంబల్ నదుల మధ్య విస్తరించి ఉన్న పర్వతాలు ఏవి? ఏ వింధ్యా పర్వతాలు, బి సాత్పురా పర్వతాలు, సి ఆరావళి పర్వతాలు అండ్ డి అజంతా పర్వతాలు. నర్మదా, చంబల్ నదుల మధ్య విస్తరించి ఉన్న పర్వతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ వింధ్యా పర్వతాలు. పురాతన నది విసర్జించబడిన లోయగా ఏ కనుమను పేర్కొంటారు? ఏ దాల్ఘాట్, బి బోర్ఘాట్, సి పాల్ఘాట్ అండ్ డి ఏదీ కాదు. పురాతన నది విసర్జించబడిన లోయగా ఏ కనుమను పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ సి పాల్ఘాట్. అయితే ఈ దాల్ఘాట్, బోర్ఘాట్, పాల్ఘాట్ అనేవి ఏ కనుమల్లో ఉంటాయో మీరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏనుగు మల్లమ్మ కొండలు హార్స్లీ హిల్స్ ఏ జిల్లాలో ఉన్నాయి? ఏ కృష్ణా, బి గుంటూరు, సి చిత్తూరు అండ్ డి విశాఖపట్నం. ఏనుగు మల్లమ్మ కొండలు హార్స్లీ హిల్స్ ఏ జిల్లాలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. థార్ ఎడారిలో ప్రవహించే ఎక్సోటిక్ రివర్ ఏది? ఏ మాహి, బి గంగా, సి సబర్మతి అండ్ డి సింధు. థార్ ఎడారిలో ప్రవహించే ఎక్సోటిక్ రివర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి సింధు నది. ఈ కింది వానిలో సరికానిది ఏది? ఏ కోరమండల్ తీరం తమిళనాడు, బి సర్కార్ తీరం ఆంధ్రప్రదేశ్, సి ఉత్కల తీరం కర్ణాటక అండ్ డి వంగ తీరం పశ్చిమ బెంగాల్. ఈ కింది వానిలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్కల తీరం కర్ణాటక. కర్ణాటకని ఏ తీరం అంటారో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తూర్పు తీరంలోని సారవంతమైన మహానది డెల్టా ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి పశ్చిమ బెంగాల్ అండ్ డి ఒడిస్సా. తూర్పు తీరంలోని సారవంతమైన మహానది డెల్టా ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి ఒడిస్సా. చిల్కా సరస్సు ఏ తీర మైదానంలో ఉంది? ఏ సర్కార్ తీర మైదానం, బి వంగ తీర మైదానం, సి ఉత్కల లేదా కళింగ తీర మైదానం అండ్ డి కోరమండల్ తీర మైదానం. అయితే రాష్ట్రాల పేర్లు ఇవ్వకుండా ఇక్కడ తీర మైదానం ఇచ్చారు. చిల్కా సరస్సు అనేది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది కాబట్టి ఒరిస్సాను ఏ తీర మైదానం అంటారో అదే ఆన్సర్. చిల్కా సరస్సు ఏ తీర మైదానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్కల లేదా కళింగ తీర మైదానం. ఒడిశా రాష్ట్రంలో ఉత్కల లేదా కళింగ తీర మైదానం అని అంటారు. సిమ్లిపాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ తీర మైదానంలో ఉంది? ఏ తమిళనాడు తీర మైదానం, బి ఉత్కల లేదా కళింగ తీర మైదానం, సి ఆంధ్ర తీర మైదానం అండ్ డి వంగ తీర మైదానం. సిమ్లిపాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ తీర మైదానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్కల లేదా కళింగ తీర మైదానం. దేశంలోని ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం ఏ తీర మైదానంలో ఉంది? ఏ కర్ణాటక తీర మైదానం, సి కొంకన్ ఆప్షన్ బి కొంకన్ తీర మైదానం, సి కేరళ తీర మైదానం అండ్ డి గుజరాత్ తీర మైదానం. దేశంలోని ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం ఏ తీర మైదానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక తీర మైదానం. థార్ ఎడారి ఆరావళి పర్వతాలకు ఏ దిశలో విస్తరించి ఉంది? ఏ వాయువ్య దిశలో, బి ఈశాన్య దిశలో, సి నైరుతి దిశలో అండ్ డి ఆగ్నేయ దిశలో. థార్ ఎడారి ఆరావళి పర్వతాలకు ఏ దిశలో విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ వాయువ్య దిశలో. అయితే మన ఛానల్లో ప్రీవియస్ వీడియో అనేది ఇండియన్ హిస్టరీ నుండి కర్ణాటక యుద్ధాలు అలాగే జాతీయోద్యమం వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అనేవి నేను పెడతాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి అక్కడ చూసేయండి. కర్ణాటక యుద్ధాలు, 1857 సిపాయిల తిరుగుబాటు అలాగే జాతీయోద్యమం నుండి బిట్స్ అనేవి చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేది వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్స్ క్లిక్ చేసి ఆ వీడియోస్ అనేవి చూసేయండి. ఈ కింది వానిలో సరికానిది ఏది? ఏ సహ్యాద్రి కొండలు మహారాష్ట్ర, బి బాబు బుడాన్ కొండలు కర్ణాటక, సి అన్నామలై కొండలు కేరళ అండ్ డి కార్డమం కొండలు తమిళనాడు. ఈ కింది వానిలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి కార్డమం కొండలు తమిళనాడు. అయితే ఈ కార్డమం కొండలు అనేవి ఏ రాష్ట్రంలో ఉంటాయో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? ఏ జిందగడ్డ, బి పాడేరు శిఖరం, సి దొడబెట్ట అండ్ డి హార్స్లీ హిల్స్. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ జిందగడ్డ.
కొండపల్లి లేదా మొగల్రాజ్పూర్ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఏ విశాఖపట్నం, బి కృష్ణా, సి గుంటూరు అండ్ డి ఉభయ గోదావరి. కొండపల్లి లేదా మొగల్రాజ్పూర్ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణా జిల్లాలో ఉన్నాయి. కోటప్పకొండ, వినుకొండ ఏ జిల్లాలో ఉన్నాయి? ఏ గుంటూరు, బి కృష్ణా, సి నెల్లూరు అండ్ డి కడప. కోటప్పకొండ, వినుకొండ ఏ జిల్లాలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ గుంటూరు జిల్లాలో ఉన్నాయి. తూర్పు కనుమలలో వేసవి విడిది కేంద్రం ఏది? ఏ జింతగడ్డ, బి యారాడ కొండలు, సి ఏనుగు మల్లమ్మ కొండలు అండ్ డి మహేంద్రగిరి కొండలు. తూర్పు కనుమలలో వేసవి విడిది కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఏనుగు మల్లమ్మ కొండలు, హార్స్లీ హిల్స్. పశ్చిమ తీర మైదానంలోని ఏ రాష్ట్రంలో లాగూన్లు ఉన్నాయి? ఏ గోవా, బి కేరళ, సి మహారాష్ట్ర అండ్ డి కర్ణాటక. పశ్చిమ తీర మైదానంలోని ఏ రాష్ట్రంలో లాగూన్లు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. మౌంట్ అబు ఏ పర్వతాల్లో ఉంది? ఏ వింధ్య, బి సాత్పురా, సి ఆరావళి అండ్ డి అన్నామలై. మౌంట్ అబు ఏ పర్వతాల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆరావళి పర్వతాల్లో ఉంది. జయంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ కాశ్మీర్, బి అస్సాం, సి మేఘాలయ అండ్ డి పశ్చిమ బెంగాల్. జయంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి మేఘాలయ. మేఘాలయ రాష్ట్రంలో జయంతియా కొండలు అనేవి ఉన్నాయి. పాట్కాయ్ బామ్ కొండలు ఉన్నది ఎక్కడ? ఏ అరుణాచల్ ప్రదేశ్, బి మణిపూర్, సి మేఘాలయ అండ్ డి నాగాలాండ్. పాట్కాయ్ బామ్ కొండలు ఉన్నది ఎక్కడ? ఆన్సర్ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. శీతల ప్రదేశం నైనిటాల్ నెలకొని ఉన్న రాష్ట్రం ఏది? ఏ మణిపూర్, బి ఛత్తీస్గఢ్, సి మిజోరాం, డి ఉత్తరాఖండ్. శీతల ప్రదేశం నైనిటాల్ నెలకొని ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్. శీతల ప్రదేశమైన నైనిటాల్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. మన ఛానల్లో మీరు ఏ సబ్జెక్ట్ యొక్క బిట్స్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఆ టాపిక్ మీద వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. కొడైకెనాల్ ఏ కొండల్లో నెలకొని ఉంది? ఏ యాలకుల కొండలు, బి పళని కొండలు, సి జవది అండ్ డి ఇలైమలై కొండలు. కొడైకెనాల్ ఏ కొండలలో నెలకొని ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి పళని కొండలు. కైమూర్ పర్వత శ్రేణి ఏ పర్వతాలలో భాగంగా కలదు? ఏ వింధ్య, బి సాత్పురా, సి ఆరావళి అండ్ డి పశ్చిమ కనుమలు. కైమూర్ పర్వత శ్రేణి ఏ పర్వతాల్లో భాగంగా కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ వింధ్య. ఓకే ఎవ్రీవన్, మీకు మరికొన్ని ఇలాంటి బిట్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్లో మీరు ఏ సబ్జెక్ట్ నుండి ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఆ సబ్జెక్ట్ మీద ప్రాక్టీస్ బిట్స్ అనేవి వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు ఆ వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.